గోల్కొండ జ్యువెల్స్ వారి కొత్త బ్రాండ్ పూర్వి లైట్ వెయిట్ లో హెవీ డిజైన్స్ ఈ నవంబర్ 1 కూకట్పల్లిలో గ్రాండ్ ఓపెనింగ్ వివరాలకు సంప్రదించండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. బ్రేకప్స్ చాలా కామన్, రీజన్స్ ఎన్నెన్నో ఉండొచ్చు, కానీ ఆ తర్వాత మనసుని ఎలా నిలపడం స్థిరంగా, దాంట్లో నుంచి బయటికి రావడం ఎలా? You'll get the answer. Save this video because here is Rachita Vainampalli with me. Hi ma'am. Hi Kirti. Breakups enta galease అనిపించిందో తెలుసా? బ్రేకప్స్ ఇస్ వెరీ కామన్ అనడం. అవును. బట్ ఎస్, ఒప్పుకుందాం కదా, అవును, నిజం ఎన్నో కారణాల వల్ల అవ్వచ్చు. బట్ ఆ పెయిన్ అన్నది నిజంగా ప్రేమించిన వాడికి అది అసలు గుండె బరువైపోతుంది. దాంట్లోంచి బయటపడడం ఎలా? సో బయటపడే ముందు అసలు వాళ్ళు అంటారు, నేను బయటపడు అంటే అసలు మీకు తెలియదు మేడం ఆ పెయిన్ ఎలా ఉంటుంది తెలుసా అంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే బ్రేకప్ అంటే ఓన్లీ లవర్, అమ్మాయి అబ్బాయి, అబ్బాయి అమ్మాయి అనేది ఎంత కామనో కీర్తి, ఏ ప్రేమించిన వాళ్ళదైనా మనకు దూరం అయితే తట్టుకోలేని పెయిన్. బహుశా ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకంటే బాగా అని చెప్పను, బట్ నాకు బాగా అర్థం అవుతుంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో. కూడా నేను బయటపడుతూ ఎలా హ్యాండిల్ చేస్తున్నానో మీకు ప్రాక్టికల్ గా అయితే చెప్తాను. ఇప్పుడు మీరు లేక బాధపడుతున్నారు, కుదరత్ అది హీ హాస్ డిసైడెడ్ ఉన్న వాళ్ళు. అందుకనే అన్నాను అది ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు ఏం జరుగుతుంది, బేసికల్ గా ఆ పెయిన్ ఎందుకు వస్తుంది. బ్రేకప్ మీరు అన్నట్టు ఏ రీజన్స్ అన్నా కానివ్వండి కీర్తి, బట్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్. బ్రేకప్ అనే పదం అనే దాన్ని మీరు ఒక భయంకరమైన బ్యాడ్గా తీసుకోవద్దు. అట్లానే మీరు అన్నారే కామనే కదా అని తీసుకుంటూ అందరినీ బ్రేకప్ చేసుకుంటూ పొమ్మని కాదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ బ్రేకప్ అయ్యేది ఏంటి అనేది సెల్ఫ్ బయట వాళ్ళ వైపు చూసేదానికంటే లోపల చూసుకోండి. ఏంటి, నా వల్ల తప్పేమైనా జరిగి బ్రేకప్ అయిందా, లేదు అంటే ఎదుటి వాళ్ళను నేను ఎందుకు సంధించి నన్ను హర్ట్ చేయడానికి రీజన్ ఇచ్చా, నేనేం నేర్చుకోవాలి. యు గాట్ ఇట్. ఇంటెన్షనల్లీ కొంతమంది కావాలని బాధపడతారు పక్క నుండి, కొంతమంది పక్క నుండి వెళ్ళిపోయి బాధపడతారు. ఏది ఏమైనా ఇక్కడ లెర్నింగ్ ఉంటుంది. వాట్ ఎవర్ ఒక ఛాలెంజ్, ఒక ప్రాబ్లం, ఒక హర్ట్ ఒకటి జరుగుతుంది అని అంటే అర్థం నువ్వు ఏదైతే ఫేస్ చేస్తున్నావో ఒక బాధ, పేషెన్స్ వస్తుంది, భరించాలరా బాబు. కోపం, సంతోషం ఏది వస్తున్నా ఆ ఎమోషన్ని నీకు నేర్పించడానికి ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఆ ఇన్సిడెంట్ జరిగేదాన్ని నువ్వు ఈ కోణంలో చూసి చూడు. అదర్వైజ్ నేను కంట్రోలర్ అనుకునే ఒక నష ఏదైతే ఉంటుందో దిగుతుంది. దెన్ యూ విల్ బికమ్ సటిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. దెన్ యూ విల్ హ్యాండిల్ ఇట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. దెన్ ఎప్పుడైతే నువ్వు ఇంపల్సివ్ రియాక్షన్స్, వీడు బ్రేకప్ ఎట్లా చెప్తాడు, అసలు ఏమనుకుంటున్నాడు, నేనేం తప్పు చేసా, లేదా వాడికి ఎంత బలుపు నాతో, యు ఆర్ అగ్రివేటింగ్ యువర్ ఎమోషన్స్ సో బ్యాడ్లీ అండ్ మిక్సింగ్ ఆల్ దిస్ యాంగర్, హర్ట్, సాడ్, గిల్ట్, ఇన్సల్ట్, సో మెనీ ఎమోషన్స్ యువర్ బాడీ కాంట్ టాలరేట్. నువ్వు ఇస్తున్నావు దానికి ఛాన్స్. సో కాబట్టికే ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ దట్ ఎమోషన్. అండ్ ఎందుకు పెయిన్ అవుతుందంటే మన బాడీలో అంటే జనరల్గా మీరు నేను ఇష్టపడితే ఒక రిలేషన్ ఫామ్ అవుతుంది. ఐ ప్లస్ యూ రైట్ ఈస్ బికమ్ అస్. సో నా ఐడెంటిటీ లాస్ అయిపోతుంది బ్రేకప్ అవ్వగానే. అప్పటిదాకా ఈ అయ్యి మాయం అవుతారు. ఈ అమ్మాయి అయితే అమ్మాయి, అబ్బాయి అయితే యూ మాయం అవుతాడు. దే విల్ బికమ్ సంథింగ్ ఫర్ సమ్ వన్ ఈచ్ అదర్ అండ్ దే విల్ బికమ్ అస్. వెన్ దిస్ అస్ ఈజ్ లాస్ట్, ఇందులో ఐ లేదు, వై లేదు, యూ లేదు. మళ్ళీ వెళ్ళి ఐడెంటిటీని నేనెక్కడ, యు లాస్ట్ యువర్ సెల్ఫ్ బికాస్ టు బికమ్ సంథింగ్. ఇంకేదో ఎవరి కోసమో ఏదో అవ్వాలనే తపనతో నువ్వు పరిగెత్తావు. అందులో ఐ అనేవాడిని మర్చిపోయావు. ఆ యు అనే ఉండొచ్చు, ఎవరి విక్టిమ్ అనేది యు నో బెటర్. సో ఈ ఇద్దరిట్లో ఏమవుతుందంటే అజ్లో నుంచి మళ్ళీ ఐని యూని ఫైండ్ అవుట్ చేసుకునే ఐడెంటిటీ లాస్, తప్పిపోతాం, లాస్ట్. సో అక్కడ అవుతుంది. అలా కాకుండా మన బ్రెయిన్ ఇప్పుడు ఒక ఫిజికల్ పెయిన్ ఇట్లా తగలంగానే ఏదైతే నొప్పి వచ్చే బ్రెయిన్కి ఆ నొప్పి చెప్పే ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్గా దీంట్లో కూడా ఆ పెయిన్ ఏదైతే బ్రెయిన్ లో ఆర్గాన్ అంటే మీకు ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే ఆ పిఎఫ్సి నుంచి కవర్ చేసి ఎమిగ్డెల్లా అని ఒక బ్రెయిన్ లో పార్ట్ ఉంటుంది. అది దీన్ని మాస్క్ చేస్తుంది, దీనికి బుర్ర పని చేయనియదు.
ఎమోషన్స్ ఎప్పుడైతే ఎమోషన్స్ చాలా ఎక్కువ అవుతాయో ఇంటెలిజెన్స్ తక్కువ అవుతుంది. అందుకే తినరు, చచ్చిపోతారు, గడ్డం పెంచుకుంటారు, తాగుబోతవుతారు, అమ్మాయిలు అయితే డిప్రెషన్లోకి వెళ్తారు, లేకపోతే రాంగ్ వాళ్ళని చూసి. సో లైక్ ఇంటెలిజెన్స్ బుద్ధికం. సో వెన్ ఎవర్ హై ఎమోషన్స్ ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ లో ఉంటది. అందుకే ఎమోషన్స్ హై ఉన్నప్పుడు డిసిషన్స్ తీసుకోవద్దు అని చెప్తుంటాం. కోపంలో కూడా ఏమి ఆచితూచి మాట్లాడాలని చెప్తాం. సంతోషంలో కూడా మాట ఎవరికి ఇవ్వకూడదు అంటాం. సంతోషంలో మాట ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ మూడ్లో జోష్ మీద ఉంటారు, ఇస్తారు, కథం రాతగై బాతగై. సో ఇలాంటి అందుకనే యూ నీడ్ టు హ్యావ్ దట్ ఎమోషనల్ రెగ్యులేషన్. అది లేక ఈ ఎమోషనల్ రెగ్యులేషన్ మిస్ అవుతుంది. ఈ అజ్జు అనే దాంట్లో బజ్ అయిపోయి గమ్మునుంటది. ఇది అయిపోగానే మొదలవుతాయి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్. సో అది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఎందుకు ఒక హార్మోన్ కి వాళ్ళు అడిక్ట్ అవుతారు కీర్తి. ఎలా అంటే వెన్ ఎవర్ యూ హగ్ సంబడి, యూ టాక్ సంబడి, ఒక మంచి ఇష్టమైన మాట్లాడినప్పుడు ద బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ హార్మోన్ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది, విచ్ ఈస్ ఏ హ్యాపీ హార్మోన్. సో యూ గెట్ యూజ్ టు ఇట్. అది కూడా ఒక ఎడిక్షన్ లాగానే ఒక మనిషి. అందుకే ఆ మనిషి లేకపోతే నేను బతకలేను, ఆ మనిషి లేకపోతే ఎలాగో తాగుబోతాడు, నాకు తాగుడు లేకపోతే బతకలేను, స్మోకింగ్ అతను స్మోకింగ్ లేకపోతే బతకలేను, లేకపోతే డ్రగ్ అబ్యూజ్ ఉన్న వాళ్ళు అది లేకపోతే బతకలేను అని చెప్తారు కదా. వీటన్నిటికంటే పవర్ఫుల్ నష ఏంటంటే లవ్. అందుకనే మేము ఇలా రీహాబ్ ఏదైనా ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ద మోస్ట్ లవబుల్ పర్సన్ ఎవరైతే ఉంటారో యు బీ దేర్. నువ్వు ఏం చెయ్యక యు బీ దేర్. మనోళ్ళు డబ్బు ఎంత, ఏం చేయాలి, ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏం మందులు, పవర్ఫుల్ నువ్వే. దట్ లవ్ హీల్స్ సో మచ్. యునో ఈరోజు నేనున్న పెయిన్కి నా పెయిన్ ఎవరు హీల్ చేస్తే సరిపోతుందా అని కాదు, కానీ వందల చేతులు, వందల హృదయాలు, వేల చేతులు నాకు ప్రేమను పంపిస్తున్నాయి. డూ యూ థింక్ ఇట్స్ నార్మల్? నేను ఎంత రోజు రోజుకి మెరుగవుతున్నట్టు మీకు కనిపిస్తుంది. నో డౌట్ ఆ టైంకి వాళ్ళు పంపించినప్పుడు హీల్ అవుతుంది, హాయిగా అనిపిస్తుంది. అంత ప్రేమ చేస్తున్నాను. నా ఫ్రెండ్స్, నువ్వు రా బయటికి, నువ్వు వస్తేనే బాగుంటుంది, నువ్వు అలా ఎన్ని రోజులు ఏడుస్తావు అని పక్క నుండి కారు తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి దా బయటికి. ఒకప్పుడు కిట్టీలంటే సోది ఫన్. అదే ఫ్రెండ్స్ ఈరోజు నన్ను ఒక 100 చేతులు ఇలా తుడుస్తున్నాయి కీర్తి. జస్ట్ 1 week హ్యాడ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఒకళ్ళు ఒక 10 మంది ఒక దగ్గర పెట్టి స్లీప్ ఓవర్ అని తీసుకెళ్తున్నారు. 40 ఎబో ఉన్న లేడీస్ వాళ్ళ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని పక్కన పెట్టి నా ఫ్రెండ్స్ నన్ను కిట్టీకి రా, కిట్టీ అంటే వినడానికి నాకు నేను రాను, ఎందుకంటే అది నాకు ఫన్ లాగా అనిపిస్తుంది. వర్కా చేస్తా, ఎందుకంటే నాకు పెయిన్ని నేను తగ్గించాలంటే నా పర్పస్ తోటి బతకాలి. కానీ వాళ్ళు ఎవరు చెప్పారు నీ బిడ్డ చాలా బాధపడుతుంది, అది కిట్టీ కాదు, నువ్వు మాతో స్పెండ్ చేస్తే నువ్వు బాగుంటావు అని చెప్పి తీసుకెళ్తుంటే ఒక్కొక్క అడుగు చేయబట్టుకొని అనిపిస్తున్నారు కీర్తి. ఆనెస్ట్గా చెప్తున్నా, హార్ట్ఫుల్లీ. ఎన్ని జన్మలు ఎత్తినా నేను వాళ్ళ రుణాలు తీర్చుకోలేను. అంటే ఎక్స్టెండ్ అంటే టూ మచ్ ఎక్స్టెండ్ అవుతున్నారు. ఒకప్పుడు అవి ఫన్నీ రిలేషన్స్, టైం పాస్ రిలేషన్స్. ఒకప్పుడు అయ్యో స్టైల్ ఫైన్ అట్లా అనుకున్నారు. నా దే ఆర్ రియల్ ఫ్రెండ్స్. సో కిట్టీస్ అంటే బ్యాడ్ ఏం కాదు. కష్టంలో ఉన్నప్పుడే తెలుస్తుంది కదా యాక్చువల్ గా. దట్స్ వాట్. సో ప్రేమనివ్వండి. ఆక్సిటోసిన్ అలవాటు పడి ఇవన్నీ విత్డ్రాయల్ సిమ్టమ్స్. అప్పుడు అలవాటైంది ఆ ప్రేమ, కబుర్లు, ముచ్చట. దెన్ అది లాస్ అయిపోయింది. సో దిల్ ఫీల్ వెరీ బ్యాడ్, ఎంప్టీనెస్, విత్డ్రాయల్ సిమ్టమ్స్. అందుకే తట్టుకోలేరు. సో ఏం చేయాలి మేడం, ఎట్లా బయటికి రావాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, లెర్నింగ్ ఈజ్ ద బిగ్ కీ. దీంట్లోంచి ఏదో ఒక మెసేజ్ నేర్చుకొని వ్యాలిడేట్ చేయండి. బ్రేకప్ అయిపోయింది, యాక్సెప్ట్ అబ్సల్యూట్లీ రైట్, యూ యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ ఇచ్చి డోంట్ వెయిట్ ఫర్ ఎ క్లోజర్ ఫ్రమ్ ఎందుకు వద్దన్నావు చెప్పు. నో క్లోజర్ విత్ ఇన్, నో మోర్ ఆపోజిట్ క్వశ్చన్స్. వేస్ట్. వదిలించుకోవాలనుకున్నారు, వదిలించుకున్నారు, అంతే. సో యూజ్లెస్. మళ్ళీ ట్రై కూడా చేయకూడదు. అది ట్రై చేస్తే ఇంకా హర్ట్ అవుతావు. ఎందుకంటే నువ్వు ఎంత ట్రై చేస్తే వాళ్ళు అంత హర్ట్ చేస్తారు. బికాస్ దే డిసైడెడ్ ఆల్రెడీ. ఒకటి వాళ్ళకి ఇంకేదైనా మంచిగా దొరికితే వదిలించుకోవచ్చు, లేదా నువ్వేదన్నా నీ ప్రవర్తన ద్వారా భరించి బ్రేకప్ చెప్పి ఉండొచ్చు. సో రెండింట్ల నుంచి వీడు నన్ను వదిలేవాడు నాకెందుకు ఫస్ట్. సెకండ్ ది ఓకే నేను ఇది మారుతాను. ఫస్ట్ బ్రేకప్ ఇమీడియట్ గా అవ్వంగానే అవ్వదురా, ఎప్పుడో ఒక వీక్స్ బ్యాక్, మంత్స్ బ్యాక్ అయిపోతుంది. ఎమోషనల్ అబ్సల్యూట్లీ. సో కాబట్టి డోంట్ వెయిట్ ఫర్ అ క్లోజర్ విత్ ఇన్. అట్లా కాకుండా నువ్వు దేని వల్ల అయింది అనేది జర్నల్ చేసుకో. ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. నాకు బాధ అవుతుంది, నేను అసలు ఉన్నప్పుడు నిలుపుకోవాల్సింది, నేను ఇది నేర్చుకోవాల్సింది, లేదు రే నేను నీకు బాగా ప్రేమ చేశాను, ఇచ్చో పర్లేదు, దీంతో నేను నేర్చుకున్నాను. ఎక్స్ప్రెస్ యువర్ వ్యూ ఈవెన్ ఇన్ లెటర్స్,
ఈవెన్ ఎవరితో టాక్ టు ఎ వెరీ గుడ్ ఫ్రెండ్, నాట్ ఎవరితో పడితే వాళ్ళతో యూ షుడ్ నాట్ షేర్. ఎస్ అండ్ ట్రస్టెడ్ ఫ్రెండ్ తోటి ఆర్ Open up. కౌన్సిలర్, ఎనీవన్. సో ఇది ఎప్పుడైతే మీరు ఎక్స్ప్రెస్ చేసి కొంచెం మీ అంతటా మీరు ఒక క్లారిటీకి ఇందులో నుంచి నాకు లెసన్ ఏంటి అని ఎప్పుడైతే అనుకుంటారో యూ విల్ ఫీల్ బెటర్. బట్ అంతేగాని ఇఫ్ యూ గో ఫర్ అనదర్ Immediate relation. అసలు డోంట్ గో ఇన్ టు ద అదర్ రిలేషన్ బిఫోర్ యూ హీల్. దట్స్ వాట్. Don't fix it. You heal first, then Take deal your it own again. Then you can't deal again one more until unless you heal it. So that is more important. అట్లా కాకుండా స్ట్రక్చర్ యువర్ డే. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ యూ హ్యావ్ టు స్ట్రక్చర్ యువర్ డే. ఎట్లా అంటే లేవగానే నేను యోగాకి వెళ్తా, లేకపోతే జిమ్కి వెళ్తా, లేకపోతే వర్కౌట్కి వెళ్తా, దాని తర్వాత పార్క్కి వెళ్తా, లేకపోతే సంథింగ్ అండ్ మెడిటేషన్ చేస్తా, లేకపోతే ఇది చేస్తా, లేకపోతే ఒక మంచి హెల్తీ బ్రేక్ఫాస్ట్ తింటా. హెల్తీ ఫుడ్ రియల్లీ హీల్స్ ఫాస్టర్. Okay, healthy food and healthy people around you, ambitious people towards the work people. So structure your day where you don't get a time. మళ్ళీ మీకు టైం దొరకని అంత బిజీగా మీరు పెట్టేసుకోవాలి. స్ట్రక్చర్ చేసుకుంటే ఏంటంటే ఈ స్ట్రక్చర్ లో నుంచి బయటికి పోదు థాట్. సో ప్లాన్ యువర్ స్ట్రక్చర్. అట్లా కాకుండా స్ట్రక్చర్ చేసుకున్న తర్వాత ఇంకా నీకు బాధ అవుతూ ఉంటది కాబట్టి నీకు ఇష్టం ఉన్న ఒక హాబీని నేర్చుకోండి. ఏదైనా సరే, అంటే ఏదైనా కొత్తది కన్జ్యూమ్ బాగా చేస్తుంది. ఇప్పుడు నాకు పీపీటీస్ ప్రెజెంటేషన్స్ చేసుకోవడము రాదు. సో ఇప్పుడు నన్ను కార్పొరేట్ ట్రైనింగ్స్ చూసారు మీరు ఎలా పిలుస్తున్నారు. సో నేను వెళ్తున్నప్పుడు ఐఎమ్ లెర్నింగ్ అ న్యూ థింగ్. ఎంత ఫోకస్ అంటే నా టోటల్ టైం కన్జ్యూమ్ చేస్తుంది. నాది ఏదైతే డీప్ పెయిన్ పడేది ఏదైతే ఉంటుందో ఆ టైం రెడ్యూస్ అవుతుంది. పెయిన్ తగ్గడం కాదు, కన్జ్యూమ్ అవుతుంది ఇక్కడ. సో మీరు కూడా అట్లా ఏదైనా ఒక లెర్నింగ్ ఏదైనా కొత్త దాంట్లో నేర్చుకోండి. ఏదైనా హ్యాపీనెస్ ఇచ్చేదైనా, ఇంటెలిజెన్స్ పెంచేదైనా కనుక ఎప్పుడైతే నేర్చుకోండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ కానీ యూ విల్ 100%. యాజ్ యూ టోల్డ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ సెట్ బౌండరీస్. ఎవరిని నా లైఫ్ లోకి రానివ్వాలి, ఎవరిని రానియొద్దు అనేది ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి. గుణపాఠం నేర్చుకోవాల్సిందే. అబ్సల్యూట్లీ. అలా కాకుండా మీరు చెప్పినట్టు ద మోస్ట్ లాస్ట్ బిఫోర్ యూ హీల్, డోంట్ డీల్ విత్ అగైన్ ఎ న్యూ రిలేషన్. సో కాబట్టి దీస్ టిప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్రేకప్ అనేది ఎండ్ కాదు, ఇట్స్ స్టార్ట్ ఫర్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్. ఆన్ దిస్ వండర్ఫుల్ నోట్, ఎస్, రావడానికి టైం పడుతుంది, మాటల్లో చెప్పినంత ఈజీ కాకపోవచ్చు, కానీ స్టెప్ మీ నుండే వేయడం ప్రారంభించడం చాలా. డోంట్ బ్లేమ్ ఎనీబడి. yes, it happened to teach you something for better things. Yeah, so start with a fresh note. సో కింద నంబర్ కనిపిస్తుంది కదా, రజిత మైనంపల్లి గారితో మాట్లాడాలంటే ఆ నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. Thank you, Kirti.